సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం. 7వ SIPB సమావేశంలో 19 ప్రాజెక్టులను ఆమోదించనున్న కేబినెట్. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 380 మంది భారతీయులు. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 2295 మందిని తీసుకొచ్చిన భారతీయులను స్వాగతం పలికిన కేంద్ర సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా. ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై ఆంక్షల తొలగింపు. సొంత మండలానికి బదిలీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన సర్కారు. ఇరాన్తో అణుముప్పు తొలగిపోయిందన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన నెతన్యాహు. మాజీ సీఎం జగన్పై మరో కేసు నమోదు చేసిన పోలీసులు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుమతి లేకుండా ప్రసంగించారని ఆరోపణ. జగన్తో పాటు అంబటి మరికొందరు వైసీపీ నేతలపైన కేసు నమోదు. తెలంగాణ ప్రభుత్వ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు తీవ్ర విమర్శ. రైతులకు కష్టాలు మిగిల్చి ఉత్సవాలు చేసుకుంటున్నారని మండిపాటు. గోదావరి, బనకచెర్ల అంశంపై ప్రభుత్వ పెద్దలకు అవగాహన లేదని ఎద్దేవా. ఇజ్రాయెల్తో యుద్ధం ముగిసిందని ఇరాన్ ప్రకటన. కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రాధేయపడ్డారని వ్యాఖ్య. ఖతార్లోని అమెరికా స్థావరంపై దాడి విజయవంతమైందని వివరణ. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం కూడలి వద్ద ఘటన. కూడలి వద్ద సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న వాహనాలపై దూసుకుపోయిన లారీ. 3 మృతి, 16 మంది గాయాలు. మదురై మురుగన్ భక్తుల సదస్సులో పవన్ ప్రసంగం. మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోతారన్న పవన్. తమను ప్రశ్నించేందుకు ఆయన ఎవరని, తమిళనాడుతో పవన్కు ఏ సంబంధం అన్న మంత్రి శేఖర్ బాబు. చెన్నైలో డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు శ్రీరామ్ అరెస్ట్. శ్రీరామ్ నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. జూలై 7 వరకు రిమాండ్ విధించిన ఎగ్మోర్ కోర్టు.